మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 145 అధ్యాయము 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నతించుదురు. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడు మనతో ఈ ఉదయ కాలము మాట్లాడుచు ఉన్నారు. భక్తుడైన దావీదు రాసిన కీర్తనలో దేవుడు ఉపకారే గాని అపకారి కాదు, ఆయన ఎవరికి అపకారము చేసేవాడు కాదని తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, సర్వమానవాళికి ఉపకారము చేసిన దేవుడు ఆయనే. ప్రశస్తమైన రక్తమును సిందించి సర్వమానవాళి పాప విమోచన చేసిన దేవుడు ఆయన గదా. ఆలోచన చేయరాదా? ఒక్కసారి ప్రభువైపు తిరిగి, దేవా, నేను ఎన్నోసార్లు నిన్ను బాధ పెట్టిన వాడిగా ఉన్నాను, బాధ పెట్టిన దానగా ఉన్నాను, నన్ను క్షమించి మరొకసారి నా జీవితాన్ని బలముతో శక్తితో నింపు నాయనా, ఆశీర్వదించు నాయనా అని ప్రార్థన చేయగలిగితే నిత్యముగా దేవుడు మనలను జ్ఞాపకము చేసుకుంటాడు. ప్రియులారా, చూడండి, 103వ కీర్తన 1వ వచనములో వ్రాయబడింది, నా ప్రాణం యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అవును, భక్తుడు ఎందుకు ప్రాణము గురించి చెప్పుకుంటున్నాడని ఆలోచన చేస్తే ప్రాణమునకు ఎన్నో అపాయాలు కలిగాయి. ఎన్నోసార్లు మరణ భయముతో ఆయన పారిపోతూ ఉండగా దేవుడు ఆయన కాపాడారు. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయములో శ్రేష్టమైన పలుకులు ఉన్నాయి. సౌలు తరుముతున్నప్పుడు దావీదు పారిపోతూ ఉండగా దేవుడు ఆయన కాపాడారు. దేవుడు ఆయన్ని తన కృపచేత ఆదుకున్నాడు. ప్రియులారా, గనుక సౌలు అంటూ ఉన్నాడు నిద్ర నుండి లేచి, దావీదా, నాయనా, నేను అపకారము చేయాలని, నీ ప్రాణము తీయాలని, నీవు లేకుండా చేయాలని నేనెంతో ఆలోచన చేశాను. ఈ యొక్క దినాన్న నా అపకారమును నీవు ఉపకారము చేసి నా ప్రాణాన్ని కాపాడావు నాయనా అని ఎన్నటెన్నటికీ నీవు ఆశీర్వాదంగా ఉండాలని ఎక్కువగా ఆయన ఆశీర్వదించాడు. గనుక దేవుని పిల్లలారా, అపకారం ఎన్నడూ ఎవరికి చేయకూడదు. మనకు ఉన్న చిన్న జీవితంలో ఉపకార బుద్ధి కలిగి ఉండి దేవుని సన్నిధిలో సాగిపోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కొన్నిసార్లు ఎందుకు ఈ జీవితము, ఎంతోమంది బాగున్నారు, నా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఆలోచన చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. వారికి లేని నెమ్మది నీకు లేదా? వారికి లేని గొప్ప శ్రేష్టమైన ఆరోగ్యము దేవుడు నీకు ఇవ్వలేదా? మరి ఆయన చేసిన ఉపకారము కాదా? ఆయన నిన్ను బ్రతికించలేదా? ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. నీవు చేసిన ఉపకారాలను బట్టి మిచ్చి మీ రుణము తీర్చగలము నాయన. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు మీరు కాచి కాపాడారు. ఇది మీ కృపా దయా సంకల్పమే. మీ ఉపకారాన్ని బట్టి మరొకసారి మీ పాద సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాము నాయన. నీ సన్నిధిలో ఇంకను బలపరచబడి నాయన నీ ఉపకారములు పొందుకుంటూ నీ సాక్షులుగా బ్రతికే జీవితం అందరికీ దయచేయండి. ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.